హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం దారపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. ఇది బొమ్మంగి గ్రామం దగ్గర ఉన్నది వాటర్ ఫాల్స్. మేము ఈరోజు అనేది వెళ్తున్నాం. ఈ సమ్మర్ టైంలో వాటర్ ఫాల్స్కి వెళ్ళడం అనేది చాలా మంచి ప్లేసు. దారపల్లి వాటర్ ఫాల్స్ చాలా బాగుంది. మేము చాలా ఎంజాయ్ చేసాం. మీరు కూడా వెళ్తే మీకు చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వాటర్ ఫాల్స్ రోడ్డు దగ్గరికి వచ్చేసాం. ఇది ఎలా అంటే చుట్టుపక్కల కొండల ప్రదేశంలో మధ్య నుండి జీడి మామిడి చెట్ల నుండి మధ్యలో ఉంటుంది. ఈ రోడ్ అయితే పెద్ద అనుకూలంగా ఉండదు, కాకపోతే మీరు చూసుకుని వెళ్ళాలి. ఫ్రెండ్స్, మనం అయితే వాటర్ ఫాల్స్ రీచ్ అయిపోయాం. ఇక్కడ నుండి వాటర్ ఫాల్స్కి వెళ్ళాల్సిన దారి ఇది. మనం చూసారా ఫ్రెండ్స్, ఇది దారి వచ్చేసి ఎన్ని రాళ్ళు రప్పులతో ఉన్నది. మీరు చూస్తున్నట్టయితే మా ఫ్రెండ్స్ వచ్చేసి పెట్లు ఎక్కలేకపోతున్నారు. మనమైతే పై రీచ్లో ఉన్నాం. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాం. మీరు చూస్తున్నట్టయితే పైన క్రౌడ్ ఎంత ఉందో చూసారు కదా. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఫ్రెండ్స్ కూడా నన్ను వదిలేసి పైకి ఎక్కేస్తున్నారు. రీచ్ అయిపోయాం. చూడండి ఇక్కడ ఎంత క్రౌడ్ ఉందో. వాటర్ చూసారా, వాటర్ ఎలా పారుతుందో పైన ఉంది. ఇప్పుడు మనం అనేది పైకి అనేది వెళ్తున్నాం. ఇప్పుడు ఆ పైకి అనేది వెళ్తున్నాం ఈ మార్గం ద్వారా. సరే, మీకు పైకి వెళ్ళి నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నట్టయితే మనం దారపల్లి వాటర్ ఫాల్స్ పైన కొండ మీద ఉన్నాం. ఇప్పుడు ఎలా చూస్తున్నట్టయితే కిందకి వెళ్ళి వాటర్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నట్టయితే ఇంకా ప్రకృతి యోగంలో మీరు కిందకి అనేది వెళ్ళడం జరుగుతుంది. చుట్టుపక్కల చూస్తుంటే పైనుండి ఒక వర్షం తీరంగా వర్షం అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ అనేది ఎక్కడి నుండి వస్తుందో మనకు ఇప్పటివరకు ఎవరు కనిపెట్టలేకపోయారు. ఈ వాటర్ చూసారా ఎంత ప్యూరిఫైర్గా ఉంది. ఇది ఎక్కడే మనం వాటర్ తీసుకుని తాగితే చాలా మంచిది. ఇది ఎలా వచ్చేసి పొలాలకి పేలికి ఎక్కడికైనా వెళ్తుంది. పంటలు కూడా పండిస్తున్నారు ఈ వాటర్ తోటి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా చూసినట్టయితే మనకి కొండ లొకేషన్ అనేది ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా మంచి మంచి వీడియో పెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.